వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యాంకర్ నాగ్. ఈరోజు మనతో పాటు బ్రెయిన్ విజన్ నుంచి గణేష్ నాగ్ గారు ఉన్నారు. సో చాలామంది వాళ్ళ ప్రొఫెషనల్ కోర్సెస్ చేయకపోయినా సరే బయట ట్రైనింగ్ పీరియడ్ తీసుకొని దాని నుంచి ప్రొఫెషనల్గా ఎదగాలి అనుకున్నటువంటి వాళ్ళకి మాత్రం బెస్ట్ ఆపర్చునిటీస్ బ్రెయిన్ విజన్ నుంచి ఉన్నాయి. కాబట్టి ఆసక్తి కలిగిన వారు వెంటనే వీడియో చూసిన తర్వాత ఎన్రోల్ చేసుకొని జాయిన్ అవ్వాలనుకుంటే జాయిన్ అవ్వచ్చు. ట్రైనింగ్ పీరియడ్ కూడా కండక్ట్ చేస్తూ ఉంటారు. ముఖ్యంగా వాళ్ళ AWS DevOps మీద అయితే ఫ్యూచర్ ఉంది. దాన్ని బేస్ చేసుకొని వాళ్ళు కూడా కోర్సెస్ రన్ చేస్తూ ఉన్నారు. వాటికి డీటెయిల్స్ ఏంటి, ఏ విధంగా ఉండబోతుంది అనేది గణేష్ నాగ్ గారి మాటలను మనం అడిగి తెలుసుకుందాం. హలో అండి. నమస్తే. నమస్తే అండి. సో చాలామంది ఇవాళ ఎడ్యుకేషన్తో సంబంధం లేకుండా ఇంటర్ కంప్లీట్ చేసిన తర్వాత కూడా ఒక ప్రొఫెషనల్ కోర్స్ ఏదైనా నేర్చుకొని అకాడమీతో సంబంధం లేకుండా ముందుకు వద్దాము అనుకున్నటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. అటువంటి వాళ్ళకి కెరీర్ ఆపర్చునిటీస్ AWS కానీ DevOps కానీ ఏ విధంగా ఉన్నాయి? ముకుందా జ్యువెలర్స్ తెలంగాణలో మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ మన కొత్తపేటలో ఫిబ్రవరి 14న గొప్ప శుభారంభం. నేను AWS కానీ DevOps కానీ ఏంటంటే లో కోడింగ్ చేయాలి. ఎందుకంటే చాలా వరకు కోడింగ్ అంటే భయం ఉన్న వాళ్ళకి AWS DevOps యూస్ అవుతుందండి. ఓకే. సో ఎనీ డిగ్రీ ఉన్న జనరల్గా ఏమవుతుందంటే AWSలో అంటే AWS అనేది క్లౌడ్ అండి. ఎందుకంటే ఇన్ని రకాల అప్లికేషన్స్ అన్నీ కూడా మనం జనరల్గా ఏం చేస్తామంటే క్లౌడ్లో ఎక్కడో దగ్గర సర్వర్లో డిప్లాయ్ చేసుకునేవారు ఇంతకుముందంతా. ఇదంతా క్లౌడ్లో డిప్లాయ్ చేస్తాం. ఓకే. సో ఈ క్లౌడ్లో రకరకాల క్లౌడ్స్ ఉంటాయి. AWS అనేది అమెజాన్ వల్ల క్లౌడ్ అనమాట. ఓకే. దీనికి ఏంటంటే జనరల్లీ ఒక 1 year యూస్ చేయడానికి ఇంతకుముందు అంటే ₹1,00,000 ఛార్జ్ చేయదండి. కానీ ఇప్పుడు వీళ్ళు ఏం చేశారంటే స్టూడెంట్స్ నిమిత్తం ఆ ఛార్జెస్ తీస్తారు, 0. AWSలో 1 year పాటు ఎవరన్నా ఫ్రీగా వాళ్ళ అప్లికేషన్ మెయింటైన్ చేయొచ్చు. సో అందుకే ఏమవుతుందంటే ఇండస్ట్రీస్ అన్నీ కూడా స్టార్టప్స్ అన్నీ కూడా ఏం చేస్తున్నాయంటే AWSలోకి వాళ్ళు పెట్టుకోవడానికి చూస్తున్నాయి ఫర్ ఎవ్రీవన్. అందుకు స్టూడెంట్స్ కూడా చాలామంది AWS నేర్చుకోవడానికి ఆసక్తి చూపుతుంది. దాని మీద ఉద్యోగాలు ఎక్కువగా ఉన్నాయి. సో ద కాంబినేషన్ ఆఫ్ AWS అండ్ DevOps కూడా. అందుకేంటంటే ఇప్పుడున్న మార్కెట్ మొత్తం జనరల్గా ఏంటంటే AWS మీద వెళ్ళి కొంచెం బాగా ప్రాక్టీస్ చేస్తే సో వీళ్ళకి జాబ్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయన్నమాట. ఓకే. ఏ పారామీటర్స్ ఉంటాయంటే జనరల్గా ఇప్పుడు క్వాలిఫికేషన్తో సంబంధం లేకుండా ఎవరన్నా అకాడమిక్ కోర్స్ చేసుకోకుండానే ఎటువైపు రావాలి అనుకున్నటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. ఏ పారామీటర్ చొప్పున మీరు తీసుకుంటారు? అంటే స్ట్రైట్గా మనం మాట్లాడాలి ఏంటంటే డిగ్రీ కొంతవరకు ఇంపార్టెంట్. కొంతమందికి కొన్ని ఆర్గనైజేషన్స్ ఉన్నాయి, వాటికి డిగ్రీ అవసరం లేదండి. సో ఇవి జనరల్గా ఏంటంటే మనకి సుమారు మన ఇండస్ట్రీలో హైదరాబాద్లో చూసుకుంటే 6,000 సాఫ్ట్వేర్ కంపెనీస్ ఉన్నాయండి. అందులో దగ్గరలో ఒక 500 నుంచి 1000 కంపెనీల వరకు డిగ్రీలతో పనిలేదు. ఓకే. సో ఇలాంటి కంపెనీస్ అన్నీ కూడా ఏంటంటే ఈ DevOps కానీ జనరల్గా ఏ ఉన్న స్కిల్ బేస్ చేసుకుని వెళ్ళిపోతుంటారు. అవును. ఓకే. సో అవి కూడా తీసుకున్నాను. నా దగ్గర హైలీ స్కిల్ ఉంది, నేను వర్క్ చేస్తున్నాను అనుకున్న వాళ్ళకి ఆప్షన్స్ ఉంటాయి. అయితే ఏమవుతుందంటే వీళ్ళకి దీని పట్ల ప్యాషన్ ఉండాలండి. అంటే ఏదో ఒక కోర్స్లో నేర్చేసుకుంటాను, ఒక 1 hour డైలీ నేర్చేసుకొని అలా కాదు. ఖచ్చితంగా వాళ్ళకి దాని మీద ప్యాషన్ ఉండాలి. అంటే మన దగ్గరికి వచ్చిన తర్వాత కూడా దే నీడ్ టు స్పెండ్ 8 hours. వేరే వేవి పెట్టుకోకుండా 8 hours స్పెండ్ చేసుకొని రెజ్యూమ్ నీట్గా బిల్డ్ చేసుకుని. ఎందుకంటే మన దగ్గర ఉండే థింగ్ ఏంటంటే మన దగ్గర ఉన్న ట్రైనర్స్ కూడా దే కేమ్ ఫ్రమ్ ఫ్రాన్స్ నుంచి వచ్చారండి. అంటే మన వాళ్ళే ఫ్రాన్స్లో ఒక 5 years వర్క్ చేసి మళ్ళీ ఇండియా రిటర్న్ అయ్యారు. అలా సార్. అంటే డ్యూరేషన్ ఎన్ని డేస్ ఉంటుంది, ఏ విధంగా ఉంటుంది? ఇది కంప్లీట్లీ 90 hours నుంచి 180 hours ఉంటుందండి. సో DevOps అంటే AWS ఒకటైతే 90 hours ఉంటుంది, DevOps కూడా అయితే కలిపి 180 hours ఉంటుందండి. ఇది మనం బోత్ ఆన్లైన్ ఇస్తున్నాము, ఆఫ్లైన్ ఇస్తున్నాం ట్రైనింగ్. ఇది ఏంటి అని అంటే జనరల్గా ఎవరికైనా స్టూడెంట్స్ కూడా చాలామందికి నేర్చుకోవాలా వద్దా అన్నప్పుడు మేము చాలామందికి ఏం చేస్తున్నాం అంటే ఒక మంచి ఆపర్చునిటీ 3 days ఫ్రీగా క్లాసెస్ ఇస్తున్నాం. సో దీనివల్ల ఏమవుతుందంటే ట్రైనర్ ఎలా చెప్తున్నారు, ఎందుకంటే మనకి హైడ్ అండ్ సీక్లా ఉండదు. డబ్బులు కట్టిన తర్వాత ట్రైనర్ నచ్చలేదు అంటే కష్టం, ట్రైనర్ చెప్పింది అర్థం కావట్లేదు అంటే. అలా కాకుండా మనం ఏం చేస్తాం అంటే ఫస్ట్ 3 days క్లాసెస్ ఫ్రీగా ఇస్తున్నాము. ఆ 3 days క్లాసెస్ విన్న వాళ్ళకి దే కెన్ అండర్స్టాండ్ వాట్ ఎగ్జాక్ట్లీ ఇది ఇంటూ అనేది, AWS ఏంటి, DevOps ఏంటి, దాని ఆపర్చునిటీస్ ఏంటి, ఎన్ని జాబ్స్ ఉన్నాయనేది. ఎందుకంటే మార్కెట్లో ఈరోజు ఎక్కువ ఆపర్చునిటీస్ ఉన్నవన్నీ కూడా, ఎందుకంటే ఎవ్రీ ఇండస్ట్రీ ఈరోజు అన్నీ కూడా AWSలోకి జాయిన్ అవ్వడం జరిగింది. అంటే ప్రతి ఇండస్ట్రీ కూడా క్లౌడ్ AWS వాడుతుంది మోస్ట్ ఆఫ్ ది. అందుకే AWSకి చాలా డిమాండ్ ఉంది. సో 3 days ట్రైనింగ్ పీరియడ్లో కనుక మీరు జాయిన్ అవ్వాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి మీరు సంప్రదించవచ్చు. ఆఫ్టర్ దట్ ఏం ఉంటుందండి అంటే ఈ 3 days ట్రైనింగ్ తర్వాత? అదే అండి, 3 days తర్వాత వాళ్ళు ఎన్రోల్ అసోసియేషన్ నుంచి మా దగ్గర నుంచి ఒక చిన్న కౌన్సిలింగ్ ఉంటుంది. అంటే వాళ్ళకి అర్థం అవుతుందా, వాళ్ళకి జనరల్గా వెళ్ళగలుగుతారా,
అంటే AWS కానీ DevOps కానీ ఇవన్నీ వేటిలోకి వెళ్ళాలన్నా వాళ్ళ క్యాపబిలిటీ ఎలా ఉంటుంది, అర్థమైందా లేదా, దాన్ని బేస్ చేసుకొని వాళ్ళకి ఎవాల్యుయేట్ చేసి మనం వాళ్ళకి 3 monthsలోనే కంప్లీట్ చేసేవచ్చా, లేదంటే 6 months టైం పడుతుందా, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ బేస్ చేసుకొని మనం వాళ్ళకి సజెషన్ చేస్తామండి. ఓకే, అసెస్మెంట్ని బట్టి మీరు బ్యాక్గ్రౌండ్ చేస్తుంటాం. వెరిఫికేషన్ చేసి బ్యాక్గ్రౌండ్ వాళ్ళకి ఏం కావాలో చూసి దాని తర్వాత కోర్స్ డీటెయిల్స్ చెప్పి వాళ్ళకి ఏది కావాలో ఏది కావాలో అండ్ లాస్ట్ టైం జాబ్స్ ఎవరికి వచ్చి ఇవన్నీ బ్రీఫింగ్ చేస్తామండి వాళ్ళకి. సో కంప్లీట్ నాలెడ్జ్ చేస్తారు. నాలెడ్జ్ చేస్తాం. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే అంటే కింద ఉన్న గూగుల్ ఫామ్లో, డిస్క్రిప్షన్లో ఉన్న గూగుల్ ఫామ్లో వాళ్ళ డీటెయిల్స్ ఫిల్ చేస్తే వాళ్ళకి ఫ్రీ డీటెయిల్స్ అన్నీ వస్తాయండి. అంటే ఫ్రీ ప్రోగ్రామ్ 3 days ఫ్రీ ప్రోగ్రామ్ డీటెయిల్స్ అన్నీ మనం పంపిస్తాం. ఇవన్నీ కూడా ఆఫ్టర్ ఈవినింగ్ టైమే ఉంటుందండి క్లాసెస్ అన్నీ కూడా, అదే ఫ్రీ క్లాసెస్ అన్నీ కూడా. సో ఎవరు ఎక్కడి నుంచి అయినా సరే అప్రోచ్ అవ్వచ్చు, అప్రోచ్ అవ్వచ్చు. థ్యాంక్ యూ సార్. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ గణేష్. థ్యాంక్ యూ.